కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ఇంద్రధనస్సు పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని తెలిపారు. పెడన నియోజకవర్గంలోని బంటుమిల్లి పంచాయతీ వద్ద నిర్వహించిన దివ్యాంగుల సదస్సులో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ జెండా ఊపి ఉచిత బస్సు సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా దివ్యాంగులకు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించడం విశేషమని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సమపాలలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు దివ్యాంగులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అందరూ ఎక్కారా బాబు మామ ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వారందరికీ కూడా వారి సంక్షేమం కోసం మన కూటమి ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధిక ప్రాధాన్యతని ఈ రోజున కల్పిస్తూ ఉన్నారు. అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక రూపాల్లో మరి దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అండగా నిలిచినటువంటి గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే మరి అధికారంలో వచ్చామో వచ్చినటువంటి వెంటనే ఏదైతే ఆ రోజున హామీ ఇచ్చామో, పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చామో, ఒక్కసారిగా 6,000 పెన్షన్ రూపాయలు ఈ రోజు వికలాంగులందరికీ కూడా అందజేస్తా ఉన్నాను కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి లాస్ట్ ఇయర్ డిసెంబర్లో జరిగినటువంటి దివ్యాంగ దినోత్సవం రోజున మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక హామీని ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇంద్రధనుస్సు అనే ఒక కార్యక్రమాన్ని పెట్టిందో అందులో వచ్చినటువంటి ఒక హామీ ఏదైతే ఉందో, దివ్యాంగులు ఎవరైతే ఉంటారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ఆర్టీసీ బస్సులో ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించాలని చెప్పేసి ఆ రోజున ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని మరి ఈ రోజున నెరవేరుస్తా ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మరి స్త్రీ శక్తుల భాగంగా బస్సులు కేటాయించి మరి ఉచితంగా బస్సు ప్రయాణం మహిళలందరికీ కల్పిస్తా ఉన్నారో, ఆ బస్సులన్నింటిలో కూడా మహిళలు ఏ విధంగా ఫ్రీగా ట్రావెల్ చేస్తున్నారో దివ్యాంగులందరూ కూడా ఆ బస్సులో ఉచితంగా బస్సు ప్రయాణం చేయొచ్చు అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు చూసినట్టయితే ఇవ్వటం కానివ్వండి, ఇలా రకరకాలైన కార్యక్రమాలు లేవు. వాటన్నిటికీ కూడా వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వం ఆపేయటం వల్ల వారందరూ కూడా దివ్యాంగులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఈరోజు అలా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా అందుబాటులో తీసుకొచ్చిందని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మీ అందరి యొక్క ఆశీస్సులతో ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రం చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకుపోతా ఉంది. ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా మనం చూసాం. పెన్షన్ పెంచేటువంటి విషయం కానివ్వండి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం కానివ్వండి, అదేవిధంగా తల్లికి వందనం విషయం కానివ్వండి, ఇలా అనేక రకాల రాజ్యాంగం ప్రకారం ఈ రోజున మరి అందరూ కూడా ప్రశాంతంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని చూస్తూ ముందుకెళ్తా ఉన్నారు. మీరు ఏదైతే ఒక ఆకాంక్షతోటి ఆ రోజున మరి కూటమి ప్రభుత్వాన్ని భారీ మెజార్టీతో గెలిపించారో వారందరికీ మీ యొక్క ఆకాంక్షకే తెలియజేసుకుంటూ రానున్నటువంటి రోజుల్లో కూడా తప్పకుండా మీ యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద, నారా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, మోడీ గారి మీద ఉండాలని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇందులో భాగంగా ఏంటంటే ఈ రోజున ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అఫీషియల్ గా మరి లాంచ్ చేస్తా ఉన్నారు. కాబట్టి మనం కూడా ఇక్కడి నుంచి మరి అందరినీ కూడా ఎవరైతే ఈ రోజున లబ్ధిదారులు ఉన్నారో, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో